హాయ్ అండి. నమస్తే. చూస్తున్నారు కదండీ! మా ఇంట్లో లంచ్ ప్రిపరేషన్ అయిపోయింది. మీరు గూడా మా కిచెన్‌లోకి వచ్చేసేయండి. నాతో పాటు మీరు గూడా లంచ్ చేసుకోండి. చూస్తున్నారు కదండీ! వేడి వేడి అన్నంతో పాటు ఇది యమ్మీగా చామగడ్డ పులుసు అండి. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇది గూడా కాకరకాయ పులుసు. ఇది మసాలా ఏసి చేశానండి. చాలా వచ్చింది. చూస్తున్నారు కదండీ! ఇలా మనం కాకరకాయ ముక్కలంటూ కట్ చేసేసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు అంటూ వేసేసుకోవాలి. అండ్ తర్వాత ఇది నేను చెప్పాను కదండీ! కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి అలా పేస్ట్ చేసుకోవాలి. ఇది చామ దుంపలండి. పక్కకు ఆనియన్స్ అండ్ కొత్తిమీర అంటూ కొద్దిగా కట్ చేసి పెట్టేసుకునండి. పక్కకు చింతపండు పులుసు అనేది ఉంది. మనము పులుసు పెట్టుకోవాలంటే చింతపండు అంటూ కంపల్సరీ. దీనికి కొద్దిగా కాకరకాయకి పసుపు అండ్ ఉప్పు అలా మిక్స్ చేసేసుకొని పక్కకు ఒక 5 మినిట్స్ పెట్టేసేయాలండి. మనకు 100% చేదు ఉన్న కాకరకాయలు 50% అంటూ వచ్చేస్తుంది. ఇలా మనము పసుపు, ఉప్పు చేసేసి కలిపేసి ఇలా పెడితే ఇందులోకించి వాటర్ అంతా రెడ్యూస్ అయిపోతుంది. చూస్తున్నారు కదండీ! ఇలా మనం ప్రెస్ చేస్తే వాటర్ అంటొస్తుంది. చూస్తారు కదండీ! అలా ఇవంతా మనం వాటర్ అంటూ తీసేసుకోవాలి. అలా మనం గట్టిగా ప్రెస్ చేస్తే అలా వాటర్ అంటూ వచ్చేస్తుంది. ఓకే అండి. ఒకసారి చూద్దామండి. అంత 50% చేదంటూ వెళ్ళిపోతుంది. కాకరకాయ తినని వారు కూడా ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదండీ! ఇలా ఒకసారి మనం గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే ఇలా వాటర్ అంటూ చేదంటూ వచ్చేస్తుంది. ఓకే అండి. ఇలా చేసేసుకొని మనం ఇట్లా ఒక ప్లేట్లో అంటూ పెట్టేసుకుందామండి. ఇవన్నీ మసాలాలండి. మనం నార్మల్ ఇంట్లో ఉండే మసాలాలే అంటూ తీసుకున్నానండి. ఎందుకంటే నేను చామదుంపలు కూడా కర్రీ చేస్తున్నాను కదా! సేమ్ ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నానండి. కొద్దిగా ఎక్కువ తక్కువ. మా ఇంట్లో కాకరకాయ పిల్లలు తినారండి. అందుకోసం చామదుంపలు కూడా చేస్తున్నాను. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ అంటూ వేసేసుకుంటున్నానండి. అలా నేను 2 కర్రీస్ ఒకటేసారి చేస్తున్నానండి. చూస్తున్నారు కదా! ఒక దాంట్లో కాకరకాయ, ఒక దాంట్లో చామదుంపల కర్రీ అంటూ చేస్తున్నాను. అలా మనం అన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకున్న తర్వాత నేను చెప్పాను కదండీ! కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి ఇలా మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసేసుకొని అలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఓకే అండి. అలా నీట్‌గా కలిపేసుకోవాలండి. మంచి అరోమా అంటూ వస్తుంది. సేమ్ అండి నేను చెప్పాను కదా! చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా మనం అన్నీ ప్రిపేర్ చేసేసుకొని చేసుకుంటే ఎన్ని వంటలైనా చేసుకోవచ్చండి. మీకు తెలుసు కదా! నాకు కుకింగ్ ఛానల్ అంటూ ఉంది కదా! కుకింగ్ ఛానల్ కూడా ఉంది కదండి. స్మార్ట్ షెఫ్ తెలుగు లావణ్య అని. నేను ఇప్పుడు పర్ఫెక్ట్ మమ్ లైఫ్‌లో కూడా ఇలా చూపిస్తున్నాను. చూస్తున్నారు కదండీ! కాకరకాయలు అంటూ వేసేసుకుంటున్నాను. ఓకే అండి. మళ్ళీ మనం వాష్ చేయాల్సిన అవసరం లేదండి. అలా మనం డైరెక్ట్ వేసుకోవచ్చు. ఉప్పు చూసి వేసుకోండి ఫ్రెండ్స్. కర్రీ ప్రిపేర్ చేసే ముందు కొద్దిగా ఉప్పు చూసి వేసుకోండి. ఇలా మనం మంచిగా ఒకసారి కలిపేసుకుందాం. ఓకే అండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. మంచిగా ఆయిల్ అంటూ ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది. ఓకే అండి. ఇలా మనం సెకండ్ కర్రీకి కూడా మనం ప్రిపేర్ అయిపోతున్నాం. ఓకే అండి. మనం చామదుంపలు కూడా చేస్తున్నాం కదా! మనం పేస్ట్ అంటూ గ్రీన్ పేస్ట్ అంటూ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చామదుంపలు కూడా వేసేసుకుంటున్నాం. ఓకే అండి. అలా వేసేసుకున్న తర్వాత చామదుంపల్ని కూడా మంచిగా ఒకసారి కలిపేసుకుందామండి. చాలా యమ్మీగా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా తప్పగా ట్రై చేయండి ఫ్రెండ్స్. కాకరకాయ కూడా చాలా టేస్టీగా వచ్చిందండి. కొద్దిగా వాటర్ అంటూ యాడ్ చేసుకుందామండి. మసాలాలు వేసే బిఫోర్ కొద్దిగా ఆయిల్ అంటూ వాటర్ అంటూ వేసుకుంటే మనకు మసాలాలు అంటూ మాడిపోవు. ఓకే అండి. నేను కారం, పసుపు, ఉప్పు, ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా అండ్ వెజిటబుల్ మసాలా, కొద్దిగా కొత్తిమీర అంటూ వేసేసుకున్నానండి. సేమ్ అండి ఇందులో కూడా సేమ్ అట్లాగే వేసుకోవాలి. ఒకసారి నీట్గా కలిపేసుకుందామండి మంచిగా. మనము వాటర్ యాడ్ చేసుకున్నాం కదండి. వాటర్ కంపల్సరీ వేసుకోవాలి. అలా వాటర్ వేసుకుంటే మనకు మసాలాలు అంటూ మాడిపోకుండా ఉంటుంది. ఓకే అండి. అలా మనం ఇప్పుడు కాకరకాయకి వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ చామదుంపలో కూడా సేమ్ కొద్దిగా వాటర్ అంటూ యాడ్ చేసుకొని ఇలాగే మసాలాలు అన్నీ వేసేసుకుందాం. ఓకే అండి. చూస్తున్నారు కదా సేమ్. ఓకే అండి. ఇలా వేసేసుకుందాం. మీకు అర్థమైనట్టుంది అనుకుంటండి. మనం ఇంట్లో వాడుకునే మసాలాలే వేసుకోవచ్చు. బయట నుంచి తెచ్చుకుని గరం మసాలా ఉన్నా వేసుకోవచ్చు. ఓకే అండి. అలా మనం మంచిగా వేసేసుకొని నీట్గా కలిపేసుకుందామండి. 2 రెసిపీస్ అంటూ చాలా టేస్టీగా వచ్చింది. చాలా యమ్మీగా ఉంది. మా పిల్లలు కాకరకాయ తినరు అనుకున్నాను కానీ వాళ్ళు కూడా ఇష్టంగా తిన్నారండి. చాలా యమ్మీగా టేస్టీగా అయితే మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! ఇది కొబ్బరి నువ్వులు పేస్ట్ అండి. మనం కొబ్బరి నువ్వులు కొద్దిగా ఫ్రై చేసేసుకొని మనం పేస్ట్ చేసేసుకోవాలి. అంతే అండి.
అలా పేస్ట్ చేసేసుకుని రెండింటికి వేసేసుకుంటున్నాను. కొద్దిగా మసాలా అని చెప్పాను కదండి, అలా మసాలాతో చేసుకుంటుంటే చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ మీరు తిన్న తర్వాత కామెంట్ చేయండి. మీరు చేసుకున్న తర్వాత ఈ రెసిపీ చూపిస్తున్నాను కదా, ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకవేళ మీ ఇంట్లో కాకరకాయలు ఉన్నా, చామదుంపలు ఉన్నా, ఏదున్నా ఒక రెసిపీ అంటూ ట్రై చేయండి. మీరు చేసుకున్న తర్వాత తిన్న తర్వాత మీరు కామెంట్ తప్పక చేయండి ఫ్రెండ్స్. మాకైతే చాలా యమ్మీగా టేస్టీగా వచ్చిందండి. మీరు ఉప్పు కారం అనేది మీరు క్వాంటిటీ అంటూ వేసేసుకోవాలి. ఒకటి సేమ్ ఇది కూడా ఇలా చామదుంపల్లో వేసేసుకోవాలి. మనం చామదుంపల మసాలా అన్నాం కదండి, మసాలాలో చింతపండు పులుసు కంపల్సరీ వేయాలండి. మనం టమాటోస్ అంటూ వేసుకోవద్దు. ఇలా మనం చింతపండు వేసుకుంటేనే ఈ పులుసులాగా చాలా మంచిగా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. మనం రెండిట్లో యాడ్ చేసుకుంటున్నాను. పులుపు కూడా మీరు ఎంత తినగలుగుతారో మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి ఫ్రెండ్స్. మేము ఎంత తినగలుగుతామో నేను అలా ప్రిపేర్ చేస్తున్నాను. మీ క్వాంటిటీ ప్రకారం మీరు ఎంత తినగలుగుతారో అంత మంచిగా వేసేసుకోండి. పులుపు ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ కూడా చెక్ చేసుకుంటే మీరు మళ్ళీ కొద్దిగా పట్టేది ఉంటే కొద్దిగా మళ్ళీ యాడ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఓకే అండి, అలా ఒకసారి ఇది మనము చామదుంపలు అండ్ ఇది కాకరకాయ రెండు ప్రెషర్ కుక్కర్లో నేను వేస్తున్నానండి. మీరు విడిగా ఓకే అండి, చూస్తున్నారు కదా, నేను ప్రెషర్ కుక్కర్లోనే ఎప్పుడు వేసుకుంటానండి. ఏ కర్రీ వండినా నేను ప్రెషర్ కుక్కర్లోనే వండేస్తాను. మనం కాకరకాయ అయితే 1 విజిల్కి మనము స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంటే మనం ఇంకా గ్యాస్ కట్ చేసేసుకోవాలి. అండ్ ఈ చామదుంపలకి అయితే మనం ఒక 5 విజిల్స్ కంటూ మనం ప్రెషర్ అంటూ ఇవ్వాలండి. కాకరకాయ అయితే తొందరగా ఉడికిపోతుంది కాబట్టి 1 విజిల్కి అయితే సరిపోతుంది. మనం కొద్దిగా గరం మసాలా అంటూ యాడ్ చేసేసుకొని వాటర్ అంటూ చూసేసుకొని ఇంకా మనం ప్రెషర్కి అంటూ పెట్టేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఈరోజు అయితే మా ఇంట్లో చాలా యమ్మీగా అనిపించిందండి. కర్రీస్ రెండు మంచి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంది. తినేటప్పుడు కొద్దిగా ఆనియన్స్ అంటూ పెట్టేసుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. ఓకే అండి, ఇలా ప్రెషర్ అంటూ పెట్టేసుకున్నానండి. నేను బ్యాక్ సైడ్ రైస్ పెట్టేసుకున్నాను. ఫ్రంట్ టు ఇది కాకరకాయ కర్రీ అండ్ పక్కకి ఏమో ఇది చామదుంపల కర్రీ. చూస్తున్నారు కదండి, ఇలా ప్రెషర్ అంటూ రైస్కి అయితే 1 విజిల్ అండి, కాకరకాయ కూడా 1 విజిల్, అండ్ ఈ చామదుంపలకి అయితే ఒక 5 విజిల్స్ పెట్టేసుకుంటే చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, మనం చూద్దామండి కర్రీ అంటూ ఎలా వచ్చిందో. ఫస్ట్ రైస్ అంటూ చూద్దాము. చూస్తున్నారు కదండి, అబ్బో వేడివేడిగా పొగలు వచ్చేస్తున్నాయండి. లంచ్ ఇలా ఉంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా మా ఇంటికి వచ్చేసేయండి. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఇది కూడా యమ్మీగా టేస్టీగా. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత సూపర్గా ఉందో. మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా కొత్తిమీర అంటూ యాడ్ చేసేసుకుందాం. చాలా యమ్మీగా సూపర్గా వచ్చేసింది. ఓకే అండి, ఇది నేను మా ఇంట్లో పెట్టుకున్న టమాటో పచ్చడి. ఓకే అండి, రెసిపీ కావాలంటే తప్పక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, గరం గరం అన్నంతో, అంటే వేడి వేడి అన్నంతో ఇలా చామదుంపలు అండ్ వావ్, చామదుంపలు కూడా సూపర్గా ఉడికిపోయాయండి. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో. వేడి వేడిగా పొగలు వచ్చేస్తుంది, అంటే గరం గరం. చూస్తున్నారు కదండి, కొద్దిగా కొత్తిమీర అంటూ వేసేసుకొని ఇలా చామదుంపల కర్రీ అండ్ యమ్మీ అండ్ టేస్టీ కాకరకాయ. చూస్తున్నారు కదండి, ఇలా చామదుంపల కర్రీ అంటూ వేడి వేడి అన్నంలో వేసేసుకొని అండ్ కొద్దిగా పులుసు అంటూ పోసేసుకున్నానండి. అండ్ ఇప్పుడు మనం కొద్దిగా ఇదేంటి చెప్పండి మీరే, కాకరకాయ మసాలా చాలా టేస్టీగా వచ్చింది. తిన్నాను కదండి, అందుకోసమే చెప్తున్నాను. తిన్న తర్వాతనే వాయిస్ అంటూ చెప్తున్నాను కదండి, అందుకోసం. ఓకే అండి, చూద్దామండి, ఒక్కొక్కసారి టేస్ట్ చేద్దాం. ఇలా ఆనియన్స్ అంటూ పెట్టేసుకున్నాను. మీరు కూడా తప్పగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చామదుంపలు అండ్ కాకరకాయ పులుసు. వావ్, ఎంత సూపర్గా ఉంది కదండి. ప్లేట్ చూడడానికి. ఈ టమాటో పికిల్ అయితే నేను ఇంట్లోనే చేశానండి. రెసిపీ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే అండి, ఇలా యమ్మీగా గరం గరం అన్నంలో ఇలా టమాటో పికిల్ ఫస్ట్ కలిపేసుకొని తిందాం. ఓకే అండి, ఫస్ట్ కొద్దిగా అట్టు పక్కకు పెట్టేసేసి అండ్ తర్వాత మనం తిందాం. ఓకే అండి, చాలా టేస్టీగా ఉందండి. ఇప్పుడు కాకరకాయ చూస్తున్నారు కదండి, తినండి ఫ్రెండ్స్, మంచిగా హెల్తీగా తినండి. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. అండ్ మంచి మంచి రెసిపీస్ అంటూ మన ఛానల్లో తప్పక నేను అప్లోడ్ చేస్తానండి. వావ్, ఇది కూడా చాలా సూపర్ టేస్టీగా వచ్చిందండి. ఇప్పుడు చామదుంపలు
ఓకే అండి, మా పిల్లలు తినని వారు కూడా చామ దుంపలు తిన్నారు అండ్ కాకరకాయ మరీ ఇష్టంగా తిన్నారు. ఓకే అండి, ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ చూసేవారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, యమ్మీ అండ్ టేస్టీ 2 రెసిపీస్ అంటూ ట్రై చేయండి, తినండి. మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ కూడా తప్పక తెలియజేయండి. ఇంకా వెసల్స్ ఉంటే ఇలా వాష్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని కొద్దిసేపు అంటే అలా రెస్ట్ చేసేసుకుంటాను. ఓకే అండి, మరో మంచి వీడియోతో కలుస్తా. బాయ్.